కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గాయ్స్, మరైతే 2 నెలలు నాన్ స్టాప్ మరి క్రికెట్ పండగ మరి సిద్ధం కాబోతుంది. మరి కొన్ని గంటల్లోనే స్టార్ట్ అవబోతున్న ఐపీఎల్ మరి ఫస్ట్ మ్యాచ్ కూడా కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగబోతుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఆ మ్యాచ్ గురించే కాదు, టోటల్ ఓవరాల్గా కంప్లీట్ సీజన్ గురించి, గెలుపు అవకాశాలు అసలు ఏ గుర్రం మీద ఉన్నాయి, అదే అండి ఏ టీం మీద ఉన్నాయి, అండ్ కొత్తగా వచ్చిన రూల్స్ ఎలా ప్రభావితం చేస్తాయి, ఇవన్నీ కూడా మాట్లాడేసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి మరైతే స్పోర్ట్స్ అనలిస్ట్ అలాగే వెంకటేష్ గారు ఇప్పుడు మనతో పాటు సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ జనక్య. రా, మరి ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. ఈ 2 months మనమంతా ఫుల్ బిజీ. ఏంటంటే ప్రతిరోజు కొత్త కొత్త అప్డేట్స్తో అండ్ 10 డిఫరెంట్ టీమ్స్ ఆడబోతున్నాయి. ఈ పండగ ఎలా ఉండబోతుంది? ఎండాకాలం పండుగ. ఎండాకాలంలో మనకి ఆ ఎండలు తెలియనియకుండా మనం కంప్లీట్గా ఆహ్లాదపరిచే పండుగ ఐపీఎల్. ఈసారి చాలా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎందుకంటే మెగా ఆక్షన్ తర్వాత ఏ టీం కూడా ప్రాపర్గా సెట్ కాదు. ఏదో కొన్ని వీక్ లింక్స్ ఉంటాయి, ప్రతి టీంలో వీక్ లింక్స్ ఉంటాయి. సో వీళ్ళు కొత్త సెటప్లో ఎలా ఆడగలుగుతారు, ఎట్లా కంబైన్ అవుతారు డిఫరెంట్ ప్లేయర్స్, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈసారి డెఫినెట్గా. 2 నెలలు సార్. అండ్ కొన్నిసార్లు సీజన్ స్టార్ట్ అవుతున్న టైంలో ఈ టీమ్స్ ఫేవరెట్ అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈసారి టీమ్ కాంబినేషన్స్ బట్టి మరి ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి, ఒక 4 టీమ్స్ చెప్పండి సార్. చాలా డిఫికల్ట్ ఎక్సర్సైజ్ అది. ఎందుకంటే 10 టీమ్స్లో 4 టీమ్స్ చెప్పడం, అందులో కొత్తగా ఉన్న అన్ని టీమ్స్లో కూడా ఈసారి 5 టీమ్స్కి కొత్త క్యాప్టెన్స్ ఉన్నారు. సో డిఫికల్ట్ టు సే, బట్ ఆన్ పేపర్ చెప్పగలం మనం. ఆన్ పేపర్ చూస్తే ఏంటంటే ముంబై చాలా స్ట్రాంగ్గా ఉంది. ముంబై ఎందుకు స్ట్రాంగ్గా ఉందంటే బౌలింగ్ కూడా వాళ్ళు స్ట్రెంథన్ చేస్తున్నారు. ఎప్పుడైతే దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళు వచ్చారో, అలాగే స్పిన్లో గతంలో వాళ్ళకి అంత ఫోర్స్ లేదు. ఇప్పుడు మిచెల్ శాంట్నర్ ఆ టీంలో యాడ్ అయ్యాడు. అండ్ బ్యాటింగ్లో ఆల్వేస్ వాళ్ళకి ఇండియన్ కోర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ముంబై ఈజ్ లుకింగ్ గుడ్. ఒకటేంటంటే వాళ్ళకి బుమ్రా కనుక ఎక్కువ మ్యాచ్లు ఆడగలిగితే, బుమ్రా ఎప్పుడు ఆడతాడు, 8 పాయింట్లు జాయిన్ అవుతాడో తెలియదు, ఆడగలిగితే ఈసారి ముంబై చాలా బాగుంటుంది. లాస్ట్ టైం దే హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్. లాస్ట్ టైం వాళ్ళకి ఇంటర్నల్ బికరింగ్స్ ఉన్నాయి. రోహిత్ శర్మకి హార్దిక్ పాండ్యాకి మధ్య సరైన ర్యాపో లేకపోవడం అలాంటివన్నీ చూసాం మనం. ఈసారి ఐ థింక్ అవన్నీ కూడా సమస్యపోయినాయి. ఈసారి ముంబై ఒక మంచి యూనిట్గా ఆడుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసి, ముంబైతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ఇస్ ఆల్వేస్ స్ట్రాంగ్. వాళ్ళు స్పిన్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ చేస్తున్నారు. వాళ్ళకున్న స్ట్రెంతే అది. తర్వాత చెన్నై పిచ్ అప్పుడు కూడా స్పిన్కి అనుకూలంగా ఉంటుంది. సో అక్కడ మీకు జడేజా పాటు అశ్విన్ జాయిన్ అయ్యాడు, తర్వాత నూర్ అహ్మద్ కూడా జాయిన్ అయ్యాడు. సో బ్యాటింగ్లో కూడా మరి రచిన్ రవీంద్ర, డెవన్ కాన్వే లాంటి వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలిగారు వాళ్ళు. ఆల్రెడీ శివం దుబే ఉన్నాడు అక్కడ. వాళ్ళకి బ్యాటింగ్ ఆల్సో దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. ప్లస్ ఈ రెండింటితో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇస్ ఆల్సో లుకింగ్ వెరీ గుడ్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా అగ్రెసివ్గా ఆడారు లాస్ట్ సీజన్లో. ఆ అగ్రెషన్కి ఒక 5th డైమెన్షన్ కూడా యాడ్ చేశారు ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇషాన్ కిషన్. సో 4 టాప్ క్లాస్ అగ్రెసివ్ బ్యాట్స్మెన్ అక్కడ చూసాం మనం. క్లాసన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ నితీష్ రెడ్డి. ఇప్పుడు ఇషాన్ కిషన్ కూడా జాయిన్ అయ్యాడు. ప్లస్ బౌలింగ్ కూడా స్ట్రెంథన్ చేసుకున్నారు. బౌలింగ్లో మొహమ్మద్ షమీ రావడం, తర్వాత మొహమ్మద్ షమీతో పాటు హర్షల్ పటేల్, స్పిన్నర్స్ యాడమ్ జాంపా అండ్ రాహుల్ చహర్. సో బౌలింగ్లో లాస్ట్ టైం ఏంటంటే వాళ్ళు పెద్ద స్కోర్లు చేసినా దాన్ని డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి కనిపించింది. అంటే డిఫెండ్ చేసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఈసారి ఏంటంటే బౌలింగ్ కూడా వాళ్ళది చాలా సార్టెడ్గా కనిపిస్తుంది. ఓకే. అండ్ ఎస్ఆర్హెచ్ గురించి చెప్పారు సార్. ఎస్ఆర్హెచ్ అంటే మన హోమ్ టీమ్. దాంట్లో మెయిన్గా ట్రావిస్ హెడ్, క్లాసెన్, ప్యాట్ కమిన్స్, జాంపా, ఈ 4 కాకుండా మిగతా వేరే ఫారెన్ ప్లేయర్స్కి ఆడే అవకాశం ఏమైనా వస్తుందంటారా? రావచ్చు. అది అంటే ఇప్పుడు వియాన్ మోల్డర్ అని ఒక ఆల్రౌండర్ ఉన్నాడు. ఆల్రౌండర్ ఒకవేళ స్పిన్నర్స్కి అంతగా హెల్ప్ లేదు అనుకుంటే దే కెన్ గో విత్ జస్ట్ రాహుల్ చహర్ అండ్ ప్లే ఎన్ ఎక్స్ట్రా పేసర్. అతను ఆల్రౌండర్ కూడా కాబట్టి బ్యాటింగ్లో కూడా అతను ఆ స్ట్రెంత్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే బ్యాటింగ్ లెందన్ చేసుకోవాలంటే దే కెన్ ప్లే మోల్డర్ లాంటి వాళ్ళని ఆడించుకునే అవకాశం ఉంటుంది. ఇది డిపెండ్స్. వాళ్ళకి ఏంటంటే ఆప్షన్ ఉంటుంది. జాంపాని ప్రతి మ్యాచ్లో ఆడించాల్సిన, కొత్తగా మరొక లెగ్గి ఉన్నాడు వాళ్ళ దగ్గర, జీషాన్ అన్సారీ అని చెప్పి యూపీకి చెందిన అతను కూడా వీళ్ళ ఇంటర్ స్క్వాడ్ మ్యాచెస్లో చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేసినట్టు చెప్తున్నారు. సో అది కూడా ఒక అవకాశం ఉంటుంది. 5 and 6 బ్యాటింగ్ పొజిషన్స్లో మన ఎస్ఆర్హెచ్ టీంలో కొంచెం తడబాటులాగా, అంటే ఆ పొజిషన్లో ఎవరు కూర్చుంటారు అనే విషయంలో మాత్రం కొంచెం తడబాటు అనిపిస్తూ ఉంది. డెఫినెట్గా. అంటే 5 and 6 or 6 and 7 యూ కెన్ సే. 6 and 7లో
అభినవ్ మనోహర్ ఇస్ ఎ గుడ్ బ్యాట్స్మెన్, బిగ్ హీటింగ్ బ్యాట్స్మెన్. అయితే వీళ్ళని ఎక్కడ స్లాట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఫినిషర్గా అంది వస్తారా లేదా అనేది చూడాలి. లాస్ట్ టైం కూడా అబ్దుల్ సమాద్ లాంటి వాళ్ళు అంతగా పెద్ద ఇది రాదు. లాస్ట్ టైం ఈ నలుగురు పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యారు వాళ్ళు, నలుగురు బిగ్ హీటర్స్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యారు. మీరు అన్నట్టుగా వాళ్ళతో పాటు ఈ మిగతా వాళ్ళు కూడా అంది వస్తే చాలా బాగుంటుంది. అభినవ్ మనోహర్ కానీ, అనికేత్ వర్మ అని ఒక కొత్త ప్లేయర్, అతను కూడా ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లో చాలా ఇంప్రెసివ్గా బిగ్ హీటర్, యంగ్స్టర్, చాలా అతను పెద్దగా రిప్రజెంటేటివ్ క్రికెట్ ఆడలేదు. మరి ఈ స్థాయిలో ఎలా ఆడతాడనేది చూడాలి. సచిన్ బేబీ అనే ఒక కేరళ బ్యాట్స్మెన్ ఉన్నాడు, అతను రంజీ ట్రోఫీలో వాటిలో చాలా ఎక్కువ రన్స్ చేశాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. కేరళ రీచ్ ఫైనల్స్ ఫర్ రంజీ ట్రోఫీ అండ్ ఈ పర్ఫార్మ్ వెరీ వెల్. సో వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మరి దాన్ని వాళ్ళు చూసి జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే సార్, ఎస్ఆర్హెచ్ టీమ్, ఎంఐ, అలాగే ఇంకో టీం వచ్చి సిఎస్కే, 3 టీమ్స్ చెప్పారు. కాకపోతే ఇంకొక టీం చెప్పాలంటే ఆర్సీబీ. ఐ విల్ గో విత్ ఆర్సీబీ. ఆర్సీబీ, ఎందుకంటే ఆర్సీబీలో బిగ్ హిట్టర్స్ ఉన్నారు. మీకు అక్కడ కోహ్లీ కన్సిస్టెంట్గా ఆడతాడు. కోహ్లీ ఈజ్ ఎ బ్యాంక్ ఫర్ 500 runs. కోహ్లీ మినిమం 500 runs చేస్తాడు త్రూఅవుట్ ద సీజన్ అని వీ కెన్ సేఫ్లీ అజ్యూమ్. అతను చేసే కన్సిస్టెంట్గా ఒక ఎండ్లో అతను 40s 50s చేస్తున్నప్పుడు మీకు బిగ్ హిట్టర్స్ లైక్ ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్స్టన్, టిమ్ డేవిడ్, వాళ్ళ కెప్టెన్ రజత్ పటీదార్ కానీ, జితేష్ శర్మ, మీకు ఇంకా షెపర్డ్ ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా బిగ్ హిట్టింగ్ చేస్తారు. క్యామియో ఇన్నింగ్స్ ఆడితే సరిపోతుంది. ఇప్పుడు 150 ఈజ్ ఎనఫ్. మీకు T20 డైనమిక్స్ ఎట్లా ఉంటాయంటే ఒక ప్లేయర్ 50 చేయాలి, మిగతా వాళ్ళు 20s 30s చేసినా కూడా వీళ్ళు గెట్ స్కోర్ ఆఫ్ 170 180 వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఒక్క ప్లేయర్ కాస్త కన్సిస్టెంట్గా ఆడాలి. అరౌండ్ హిమ్ సమ్ యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్స్ ఉండాలి. ఆ యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్స్ ఇవ్వగల ప్లేయర్స్ ఉన్నారు. అందులో ఏంటంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్మాలర్ గ్రౌండ్, బ్యాటింగ్ ఫ్రెండ్లీ గ్రౌండ్. దాని మీద ఫిల్ సాల్ట్ లాస్ట్ సీజన్లో వెన్ హీ ప్లేడ్ ఫర్ కేకేఆర్, అతను ఎక్కడ సక్సెస్ ఎక్కువయ్యాడంటే ఈడెన్ గార్డెన్స్ చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్ ఉన్నాయి లాస్ట్. సో అక్కడ అతను క్లిక్ అయ్యాడు. సో అదే బేసిస్ మీద వీళ్ళు ఈసారి ఇక్కడ వాళ్ళు పిక్ చేశారు. సో చిన్నస్వామిలో అతను క్లిక్ అయితే అతను కనుక, అలాగే లియామ్ లివింగ్స్టన్ నెవర్ హ్యాడ్ ఏ గ్రేట్ ఐపీఎల్ ఇంతకుముందు ఎప్పుడు, బట్ లియామ్ లివింగ్స్టన్ ఇస్ ఎ గుడ్ ప్లేయర్, బిగ్ హిట్టర్. అతను యూస్ఫుల్ కూడా, ఎందుకంటే అతను స్పిన్ బౌలింగ్ కూడా బాగా, అతను లెగ్ స్పిన్ వేస్తాడు, ఆఫ్ స్పిన్ వేస్తాడు. ఇఫ్ యూఆర్ ఏ లెఫ్ట్ హ్యాండర్ హీ విల్ బౌల్ ఆఫ్ స్పిన్, ఇఫ్ యూఆర్ రైట్ హ్యాండర్ హీ విల్ బౌల్ లెగ్ స్పిన్. సో అతను చాలా యూస్ఫుల్ క్రికెటర్. అలాగే టిమ్ డేవిడ్ ముంబైకి ఎంత మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడో మనం 2 seasonsగా చూసాం. సో వీళ్ళు ముగ్గురు ఉండి తర్వాత ఆల్సో దే హ్యావ్ కృణాల్ పాండ్యా కూడా ఈజ్ ఎ వెరీ గుడ్ ఆల్రౌండర్. అండ్ బౌలింగ్లో కూడా హ్యాజల్వుడ్ ఇస్ బ్యాక్, భువనేశ్వర్ కుమార్ న్యూ బాల్తో భువి అండ్ హ్యాజల్వుడ్ వికెట్స్ ఇస్తే, మీకు డెత్లో కూడా వాళ్ళకి యష్ దయాల్ లాంటి బౌలర్స్ ఉన్నారు. హీఈస్ గుడ్ విత్ దిస్ యార్కర్స్. సో ఆ టీం కూడా చాలా సార్టెడ్గా ఉంది, వాళ్ళ 11 లుక్స్ వెరీ సార్టెడ్. ఓకే సార్, ఈ టీమ్స్ అయితే టాప్ 4గా మరి కప్పు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఓకే, కాకపోతే అసలు లాస్ట్ 2 places అంటే 9th and 10th నాదే అంటూ కూడా కొట్టుకునే టీం ఒకటి ఉంది సార్, పంజాబ్ కింగ్స్. మరి పంజాబ్ కింగ్స్ టీం కూడా ఈసారి ఎందుకో మెగా ఆప్షన్ తర్వాత చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఎక్కువ పర్సుతో ఆప్షన్లోకి అడుగు పెట్టిన తర్వాత వాళ్ళకి తగ్గ రిసోర్సెస్ అనేది కూడా తెచ్చుకొని ఒక స్ట్రాంగ్ టీమ్గా తయారైందంటారా ఇప్పుడు? మీరు నన్ను 4 అడిగారు చానకి. యాక్చువల్గా 5th టీం అడిగితే నేను ఐ వుడ్ హ్యావ్ సెడ్ పంజాబ్. ఓకే, ఎందుకంటే పంజాబ్లో శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక క్యాప్టెన్ వచ్చాడు. శ్రేయస్ అయ్యర్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కూడా అలాగే ఉండేది. ప్లే ఆఫ్స్కి రాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి 2013 నుంచి ప్లే ఆఫ్స్కి రాకుండా ఉన్న టీంని ఏకంగా అతను ఒకసారి ప్లే ఆఫ్స్ తీసుకెళ్ళాడు, ఒకసారి ఫైనల్స్ కూడా తీసుకెళ్ళాడు. సో అలాగే శ్రేయస్ అయ్యర్ ఇస్ ఎ వెరీ గుడ్ క్యాప్టెన్. అతను ఆల్రెడీ ఒక ఐపీఎల్ గెలిచాడు, ఒక ఐపీఎల్ ఫైనల్కి వెళ్ళాడు, ఢిల్లీతో పాటు ఫైనల్కి వెళ్ళాడు, కేకేఆర్కి టైటిల్ గెలిపించి పెట్టాడు. అండ్ వాళ్ళ పాత కాంబినేషన్ ఢిల్లీలో వీళ్ళిద్దరు కాంబినేషన్, రికీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ కాంబినేషన్ కూడా ఇక్కడ మనం చూస్తాం. మీరు చెప్పినట్టుగా ఆ టీం చాలా స్ట్రాంగ్గా తయారైంది. ఎటు వచ్చి ఏంటంటే ఆ టీంలో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు. దాంట్లో మ్యాక్స్వెల్, స్టాయినస్ అండ్ జాష్ ఇంగ్లిష్ ఇలాంటి ప్లేయర్స్ క్లిక్ అయితే ఆ టీం చాలా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు ఇండియన్ యంగ్స్టర్స్ కూడా శశాంక్ సింగ్ లాంటి ఇండియన్ యంగ్స్టర్, ప్రభ్ సిమ్రన్ సింగ్ ఉన్నారు. బౌలింగ్లో కూడా వాళ్ళు వాళ్ళకి మంచి టాలెంట్ ఉంది. ఐ థింక్ దట్ టీమ్ ఆల్సో ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. యుజవేంద్ర చాహల్ ఈజ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ వికెట్ టేకర్. అన్ఫార్చునేట్లీ ఇండియన్ టీంలో ప్లేస్ కోల్పోయాడు, కానీ అతను ఎప్పుడు కూడా ఆల్వేస్ గివ్స్ యూ వికెట్స్. సో అతను కూడా ఆ టీంకి పెద్ద ప్లస్ అవుతాడు. ఆర్సీబీ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కువగా ఇంగ్లాండ్ ప్లేయర్స్ మీద నమ్మకాలు పెట్టుకుంది. ఇక్కడ పంజాబ్ కింగ్స్కి వచ్చేటప్పటికి ఆస్ట్రేలియన్ టీమ్స్. ఏంటి సార్ ఇది అసలు? ఉంటుంది అది, అంటే ఆ కోచ్లను బట్టి వాటిని బట్టి కొంత
ఈ రకమైన కొన్ని కాంబినేషన్స్ అలా వెళ్తుంటాయి. దానివల్ల ఏంటి నష్టం ఏం జరుగుతుందంటే ఒకవేళ వాళ్ళ క్రికెట్ బోర్డు కనుక వాళ్ళ ప్లేయర్స్ని ఐపీఎల్ లాస్ట్ స్టేజ్లో కాస్త రికాల్ చేస్తే అప్పుడు ఆ టీమ్స్ కొంచెం ఇబ్బందుల్లో పడతాయి. ఒకే కంట్రీ నుంచి మీరు ఎక్కువ మంది ప్లేయర్స్ పెట్టుకుంటే ఈ రకమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఈవెన్ ఎస్ఆర్హెచ్ హ్యాస్ దట్ ప్రాబ్లమ్, ఎందుకంటే ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ బోత్ ఆర్ ఆస్ట్రేలియన్స్. అలాగే ఈ ఐపీఎల్కి సంబంధించి కొత్తగా 4 రూల్స్ అనేది కూడా ప్రవేశపెట్టారని అన్నాం. ఆ 4 రూల్స్ ఏంటి సార్? నెంబర్ 1 రూల్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ రూల్ అది, ఎందుకంటే రివర్స్ స్వింగ్ అనేది కంప్లీట్గా అవుట్ ఆఫ్ ఈక్వేషన్ అయిపోయింది ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్లో. ఎప్పుడైతే సెలైవా యూజ్ని బ్యాన్ చేశారో కోవిడ్ టైంలో అది బ్యాన్ చేశారు, కరెక్ట్, మంచిదే. అది హెల్త్ రీజన్స్లో చాలా అవసరం. కానీ ఇప్పుడు పోస్ట్ కోవిడ్ మళ్ళీ మన నార్మల్సీ వచ్చేసింది కాబట్టి, ఎందుకంటే స్వెట్ యూజ్ చేస్తారు, స్వెట్ వల్ల మీకు ఆ స్టిక్కీనెస్ ఉండదు స్వెట్లో, కానీ మన సెలైవాలో మన ఉమ్మిలో ఆ మ్యూకస్ కంటెంట్ ఉంటుంది. మ్యూకస్ కంటెంట్ వల్ల ఒక జిగురు ఉంటుంది, దాంతో మీరు బాల్ని రబ్ చేస్తారు, మన షర్ట్ మీద ప్యాంట్ మీద రబ్ చేయడం చూస్తాం. ఒక సైడ్ పాలిష్ చేస్తారు, ఒక సైడ్ రఫ్గా ఉంచుతారు. అలా ఉన్నప్పుడే బాల్ స్వింగ్ అవుతుంది. ముఖ్యంగా రివర్స్ స్వింగ్కి మీరు బాల్ని మెయింటైన్ చేయాలి. ఒకవైపు మీరు సెలవా యూజ్ చేయాలి, దాన్ని బాగా వీలైనంత చాలా విగ్రస్గా రబ్ చేస్తారు, ఒకవైపు షైన్ చేస్తారు, మరోవైపు చాలా రఫ్గా ఉంచేస్తారు. దానివల్ల అంటే ఒక అన్ఈక్వల్గా ఉంటుంది ఆ బాల్, దాన్ని బట్టి మీరు రివర్స్ స్వింగ్ చేయడానికి వీలవుతుంది. బాల్కి డిఫరెంట్ సీమ్కి ఒకవైపు రఫ్గా ఒకవైపు స్మూత్గా ఉన్నప్పుడు మీకు బాల్ అది స్వింగ్ అవుతుంది. సో రివర్స్ స్వింగ్ అనేది ఎప్పుడైతే వస్తుందో డెత్ బౌలింగ్లో రన్స్ చేయడం కష్టం అవుతుంది. సెకండ్ స్పెల్లో వచ్చినప్పుడు ఫాస్ట్ బౌలర్స్ 4 ఓవర్స్ కదా వాళ్ళు వేసేది, ఫస్ట్ ఓవర్స్ 2 ఓవర్స్ స్పెల్ వేసినా కూడా సెకండ్ స్పెల్లో చాలా ఇన్ఎఫెక్టివ్ అయిపోతుంది. ఆ టైంలో మీకు ఆ రివర్స్ స్వింగ్ అనేది వస్తే వికెట్లు తీయడానికి కానీ లేకపోతే రన్స్ కంట్రోల్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అది నెంబర్ 1. సో సెలవా యూజ్ చేస్తారు, షమీ లాంటి వాళ్ళు డిమాండ్ చేశారు, అది ఫైనల్గా అందరూ క్యాప్టెన్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నెంబర్ 2 ఈజ్ యూజ్ ఆఫ్ సెకండ్ బాల్. మీకు డ్యూ ఫ్యాక్టర్ వల్ల మీకు సెకండ్ బౌలింగ్ చేసే టీం చాలా ఇన్ఎఫెక్టివ్ అయిపోతుంది. ముఖ్యంగా స్పిన్నర్స్ బాల్ని గ్రిప్ చేయడానికి మంచు పడడం వల్ల చాలా బాల్ తడిసిపోయి వాళ్ళు గ్రిప్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల టాస్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. మీరు ఈవెన్ మన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో కూడా అదే జరిగింది. టాస్ చేజింగ్ టీమ్స్కి అడ్వాంటేజ్ 2 రకాలుగా ఉంటుంది. వాళ్ళ టార్గెట్ తెలుస్తుంది, తర్వాత బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి. అలా కాకుండా 10 ఓవర్ల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో నైట్ మ్యాచెస్లో వాళ్ళు బాల్ చేంజ్ చేసే అవకాశం కల్పించారు. సో 11th ఓవర్ నుంచి అంపైర్ విల్ డిసైడ్ బాల్ చేంజ్ చేయాలా వద్దా అనేది. డ్యూ ఉంటే అంపైర్ కొత్త బాల్ వాళ్ళకి ఇస్తాడు. దానివల్ల ఏంటి వాళ్ళ బాల్ని ప్రాపర్ గ్రిప్ చేయడానికి డ్యూ వల్ల వచ్చే ఎఫెక్ట్ని కాస్త తగ్గించే పరిస్థితి ఏర్పడుతుంది. యూజువల్గా ఒక ఎండ్ నుంచి ఒక బాల్, ఇంకో ఎండ్ నుంచి ఇంకో బాల్, అట్లా అది వన్డే మ్యాచ్లో T20 మ్యాచ్లో 20 ఓవర్స్ కాబట్టి ఒకే బాల్ యూజ్ చేస్తారు. ఒకే బాల్ యూజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడైతే సెకండ్ బాల్ కూడా ఇంప్లిమెంట్, సెకండ్ బాల్ కూడా మనకి ఓన్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ది మ్యాచ్. సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ది మ్యాచ్ అంటే రాత్రి అప్పటికి 9:30-10 దాటుతుంది, అప్పుడు మంచు ప్రభావం అప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో మీకు ఆ బాల్ చేంజ్ అనే ఒక ఫెసిలిటీ కల్పించారు. అంటే 11th ఓవర్ నుంచి కన్సిడరేషన్ తీసుకుంటారు. ఇంకా 3వ రూల్ ఏంటంటే మీకు వైడ్ విషయంలో వైడ్లో కూడా మీరు డిఆర్ఎస్కి వెళ్ళచ్చు. గతంలో హైట్ నో బాల్ విషయంలోనే డిఆర్ఎస్కి వెళ్ళడానికి టీమ్స్కి అవకాశం ఉండేది. ఇప్పుడు వైడ్ విషయంలో కూడా ఫీల్డింగ్ టీం రివ్యూ అడగచ్చు. ఎందుకంటే మీకు కొన్ని సందర్భాల్లో వైడ్ లైన్ అనేది అక్కడ ఉంటుంది, అది ఓకే, కానీ బ్యాట్స్మెన్ మూవ్ అయినప్పుడు వైడ్ లైన్ కూడా మూవ్ అవుతుంది. సో బ్యాట్స్మెన్ ఒక అడుగు ఎడంగా జరిగితే వైడ్ లైన్ కూడా ఒక అడుగు ఎడంగా జరిగినట్టుగా అంపైర్లు భావిస్తారు. కానీ దాన్ని ఖచ్చితంగా ఆన్ ఫీల్డ్ అంపైర్ డిసైడ్ చేయడం అనేది ఆ విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. అలా కాకుండా మీరు హాకై టెక్నాలజీ యూజ్ చేసి థర్డ్ ఎంపైర్కి రిఫర్ చేస్తే అది వైడా కాదా అనేది థర్డ్ ఎంపైర్ డెసిషన్ ఇస్తారు. దీనిలో కొంత లేట్ అవుతుంది, కానీ మీకు కరెక్ట్గా వైడ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా బ్యాట్స్మెన్ దాన్ని రిఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. 4th రూల్ ఏంటంటే క్యాప్టెన్స్కి గతంలో స్లో ఓవర్ రేట్లో వాళ్ళకి 1 మ్యాచ్ బ్యాన్ సస్పెన్షన్ అనేది మనం చూసాం. లాస్ట్ సీజన్లో రిషబ్ పంత్ ఒక మ్యాచ్ కూర్చోవాల్సి వచ్చింది. అదే ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కూడా లాస్ట్ సీజన్ ఎఫెక్ట్తో ఒక మ్యాచ్లో అతనికి సస్పెన్షన్ తప్పట్లేదు. అంటే ఫస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్ క్యాప్టెన్ చేస్తున్నాడు వాళ్ళకి. సో అలా కాకుండా ఈసారి ఏం చేశారంటే క్యాప్టెన్ మీద డిమెరిట్ పాయింట్స్ మాత్రం ఇస్తారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 సీజన్స్ వాళ్ళకి ఆ డిమెరిట్ పాయింట్స్ చాలా ఎక్కువైతే అప్పుడు సస్పెన్షన్ వస్తుంది, కానీ ఇమీడియట్ సస్పెన్షన్ అనేది తీసేశారు. సో అది కూడా కొంతవరకు మంచి రూల్ కానీ చెప్పాలి.